హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు ఫుల్ హ్యాండ్ షర్ట్ సైజ్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఇది రెడీమేడ్ షర్ట్ అండి. రెడీమేడ్ షర్ట్లు అయితే మనకి లూజ్ వస్తాయి కదా, అలా ఉన్న షర్ట్ని మనం సైజ్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. మనం షర్ట్ని ఒకసారి ఉల్టా తిప్పుకోవాలి. మనం తిరిగేసుకుని షర్ట్ని మనకి 1/2 ఇంచు లూజ్ అయితే తగ్గించమన్నారు కదా. మనకి హ్యాండ్స్ దగ్గర, ఫుల్ హ్యాండ్స్ దగ్గర మనకి ఓపెన్స్ పట్టీలు అయితే ఉంటాయి కదండి, బటన్స్ పెట్టుకునేవి. ఆ బటన్స్ పెట్టుకునేంత వరకు కూడా మనం 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి బటన్స్ పెట్టుకునే దగ్గర ఒక బద్దిలాగా మనకి స్టిచ్ చేసి అయితే ఉంటుంది. ఆ బద్దిని వారిని మనం కట్ చేసుకుంటూ కరెక్ట్గా, అంటే చివరి వరకు కటింగ్ చేసేయకూడదండి. ఆ ఓపెన్స్ ఎక్కడైతే ఉన్నాయో దానికి 1 ఇంచు ముందుకే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఒకసారి ఇలా హ్యాండ్ని కరెక్ట్గా నీట్గా సర్దుకోవాలండి. ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత మనం ఒక మార్కర్తో అయితే మనం ఒకసారి డ్రా చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని హ్యాండ్ వరకు కూడా కట్ చేసుకోవాలండి. మరి ఇంకొకసారి చూడండి, ఎక్కడైతే మనకి బటన్స్ పెట్టుకునే పట్టీలు ఉంటాయో అంతవరకు మనం కట్ చేసుకోవాలి. అక్కడే మనకి ఇక్కడ జాయింట్ అనేది ఉంటుందండి. ఆ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకుని అక్కడ వరకు క్రాస్గా అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ముందుకే కట్ చేసుకోవాలండి. 1 ఇంచ్ వరకు కూడా ముందుకే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, హ్యాండ్ దగ్గర మనకి ఎలా ఓపెన్ అయి ఉందో అలా ఓపెన్ అయి ఉన్నప్పుడు ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉండే పీస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకుని పైన క్లాత్ మీదకి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా సన్నటి బద్దిలా వచ్చేలాగా మనం కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకోవడం వల్ల మళ్ళీ రెడీమేడ్ షర్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే స్టిచ్చింగ్ అయితే మనకు వచ్చేస్తుంది. కానీ అడుగునున్న క్లాత్ పైన క్లాత్ పైకి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి అయితే కుట్టాలండి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. నేను బాటమ్ సైడ్ ఉన్న క్లాత్ని అయితే పైన క్లాత్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా కుట్టుకుంటూ వెళ్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రెడీమేడ్ షర్ట్ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది. చూడండి, మనం రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదో చూసుకుంటా పైన క్లాత్ పైకి మాత్రం అడుగున్న క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం లుంగీ పంచ అయినా సరే ఏదైనా సరే జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేయడం వల్ల రెండు వైపులా కూడా మనకి ఒక 2 స్టిచ్చెస్తో ఒక బద్దిలాగా అయితే మనకు వస్తుంది. అప్పుడు నీట్గా ఉంటుందండి. మీకు ఇంకొకసారి శారీకి క్లాత్ అతికినప్పుడు అయితే ఇది ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, షర్ట్ కింద వరకు కూడా మనం ఈక్వల్గా పెట్టుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టాలండి. ఏ షర్ట్ అయినా సరే, పెద్దవాళ్ళ షర్ట్ అయినా పిల్లల షర్ట్ అయినా సైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సైడ్ మనకి ఎంత లూజ్ అయితే ఉందో 1 ఇంచు లూజు మనం తీసేయాలనుకున్నప్పుడు 2 సైడ్స్ కూడా 1/2 ఇంచు మనం కట్ చేసుకుని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి లూజు తగ్గుతుంది, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రెడీమేడ్ షర్ట్ లాగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, మనం 1 స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో దాన్ని మళ్ళీ పైన ఇలాగ సర్దుకుంటూ ఆ మడత పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు 2 స్టిచ్చెస్ వస్తాయండి. అది చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. ముందు 1 స్టిచ్ అయితే వేసాను కదా, దానిపైన తిప్పుకుని క్లాత్ని తిప్పుకుని మళ్ళీ క్రింది సైడ్ నుంచి ఈ విధంగా అయితే మనం ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టాలండి. అది చూడండి అలా ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా కుట్టడం వల్ల మనకి అతికినట్టు అయితే మనకి కనిపించదు, ఎటువంటి జాయిన్ చేసినట్టు అయితే మనకి కనిపించదండి. ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ వరకు అయితే స్టిచ్ పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ కుట్టిన షర్ట్ కాబట్టి మనకి కొంచెం కష్టంగా ఉంటుందండి ఇక్కడ నుంచి కుట్టడం. లేదంటే మళ్ళీ హ్యాండ్ దగ్గర నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. నాకైతే ఎంత వీలవుతే అంతా ఫోల్డ్ చేసుకుంటూ కుడుతున్నానండి. ఈ విధంగా హ్యాండ్ మీద కూడా వచ్చేటట్లు మనం మళ్ళీ ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. షర్ట్ సైజ్ చేసుకోవడం ఈజీయేనండి, పెద్ద కష్టమేం కాదు. ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనకి వీలైనంత వరకు కూడా ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళి
తర్వాత మనకి కుదరలేనప్పుడు ఫ్రంట్ నుంచి జాయిన్ చేసుకుని రావచ్చు. నాకు వీలైనంత వరకు నేనైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్ దగ్గర మనకి కొంచెం టైట్గా ఉంటుంది కదండి. ఎందుకంటే ఆల్రెడీ కుట్టిన షర్ట్ కాబట్టి మనకి దానిపైన వేయాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. నేను వీలైనంత వరకు ఇక్కడ వరకు వేస్తున్నానండి. తర్వాత మీకు తిప్పి చూపిస్తాను. ఇది ఇప్పుడు ఓపెన్ చేసేసి హ్యాండ్ దగ్గర నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే హ్యాండ్ కూడా జాయిన్ చేసాం కాబట్టి అక్కడ వరకు కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి మనం వేసుకుందామండి. అదే లైన్లో హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి దానిపైన ఇంకొక కుట్టు వేసుకుంటే అంటే మనకి కంప్లీట్గా రాలేదు కదా, అందుకోసం కింద వైపు నుంచి కూడా హ్యాండ్ దగ్గర నుంచి కూడా 1 స్టిచ్ ఎక్కడి వరకు కలవాలో అక్కడ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇది నేను హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్ దగ్గర కూడా స్టార్ట్ చేసి హ్యాండ్ లూజ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం కొంచెం వదిలి కుట్టుకున్నాం కదండి, ఇందాక కుట్టిన స్టిచ్ వరకు కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. కుట్టిన హ్యాండ్ కాబట్టి మనకి ఈ విధంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ పై వరకు కుట్టుకోవాలండి. ఈ విధంగా మనం ఇందాక స్టిచ్ వేసుకున్నాం కదా, దానికి ఇది కలిసే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఎలా చూపిస్తున్నానో ఈ చూపించే విధంగా కుట్టుకోవాలండి. ఇదిగోండి ఫోల్డ్ చేసిన విధంగా మనం కుట్టుకోవాలి. ఈ విధంగానే అక్కడ వరకు కలపాలండి. అక్కడ వరకు మనం ఇందాక కుట్టిన స్టిచ్ వరకు కూడా కలపాలి. ఈ 2 జాయింట్స్ కూడా అక్కడ కలిసేంత వరకు కుడితే మనకి స్టిచ్చింగ్ నీట్గా ఉంటుందండి. హ్యాండ్ లూజ్ అయితే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మీకు కష్టంగా అనిపించినా కానీ ఈ విధంగా కుడితే అసలు మనం సైజ్ చేసినట్టే తెలియదు. లేదు మాకు ఈ విధంగా కొంచెం కష్టం అనుకుంటే కనుక వేరే విధంగా కూడా నేను ఇంకొకటి కుట్టి చూపిస్తాను. ఇంకొక సైడ్ అయితే నేను ఒకసారి మీకు కుట్టి చూపిస్తానండి. ఇంకొకలా కూడా కుట్టుకోవచ్చు. 2 టైప్స్ ఆఫ్లో మనం దీన్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. కుట్టిన తర్వాత అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, రైట్ సైడ్ ఓపెన్ చేసి మనం దానిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా 3 స్టిచ్చెస్ అయితే పడతాయండి. 3 స్టిచ్చెస్ వరకు పడతాయి. ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే మనం పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. పైన ఇంకొక స్టిచ్ వేసుకోవడం వల్ల చూడండి ఎలా కనిపిస్తుందో, నీట్గా ఒక బద్దిలాగా కనిపిస్తుంది. అంటే 3 స్టిచ్చెస్ పడతాయండి. ఫస్ట్ మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న స్టిచ్ ఒకటి, దాన్ని మళ్ళీ ఆ బద్దిని ఫోల్డ్ చేసిన స్టిచ్ ఒకటి, పైన టాప్ స్టిచ్ ఒకటి, ఇలా 3 స్టిచ్చెస్ అయితే దీనికి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కుట్టుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి. ఎటువంటి అతికినట్టు మనకి కనిపించదు. ఇంకొకలాగా కూడా మీకు చూపిస్తాను. నేను 2 టైప్స్ ఆఫ్లో మీకు చూపిస్తానండి. నేను ఇది చూసారా, నీట్గా వచ్చింది. మీరు ఎప్పుడైనా సరే ఏ షర్ట్ అయినా సరే ఈ విధంగా సైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ముందే రాదు అనుకుంటే ఓల్డ్ షర్ట్ ఏదన్నా ఉంటే దాని మీద ట్రై చేయండి. అప్పుడు కరెక్ట్గా వస్తే కొత్త షర్ట్ మీద మీరు చేద్దరు. కానీ ముందు ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక క్లాత్ తీసుకునైనా ఈ విధంగా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే వస్తుంది. మీరు స్కిప్ చేయకుండా చూసుంటే మీకు అర్థమవుతుందండి. ఇది చూడండి, బ్యాక్ సైడు, రైట్ సైడ్, రాంగ్ సైడ్ కూడా మీకు ఎటువంటి పీసెస్ ఏమి కనిపించకుండా కరెక్ట్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా షర్ట్ సైజ్ చేసుకోవచ్చండి. ఇంకొక విధానం కూడా నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడు ఇంకొక సైడు మీకు వేరే విధానంలో నేను చూపిస్తానండి. అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇంకొక టైప్ మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా మీకు హ్యాండ్ యొక్క కట్స్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే మనకి బటన్స్ పెట్టుకునే బెల్ట్లు ఉంటాయి కదండి, అక్కడి నుంచి ఓపెన్ దగ్గర నుంచి 1 మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. 1 మార్కింగ్ ఈ విధంగా చేసుకుని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని ముందైతే ఒక స్టిచ్ వేసేసుకుందామండి. దీని నుండి
హాఫ్ ఇంచ్కి స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇందాకడైతే మనం కట్ చేసి వేసుకున్నాం కదా, ఇది ముందు కట్ చేయకూడదండి. కట్ చేయకుండా మనం సింపుల్గా ఇలాగా ఎంత లూజ్ అయితే తగ్గించుకోవాలో అంత లూజు. ఇది హ్యాండ్ క్రింది భాగం నుంచి మనం ఈ విధంగా 1 లైన్ అయితే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలండి మనం. అంటే మనకి ఇది ఓవర్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవర్లాక్ చేసుకోవాలండి దీనికైతే మనం ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదంటే తొందరగా అయిపోతుంది కానీ ఫినిషింగ్ అంత మంచిగా అనిపించదు. అదైతే ఫినిషింగ్ బాగుంటుంది. ఇది కూడా సింపుల్గానే ఉంటుంది. మనకి సైజు ఎంత కావాలో అంత చూసుకుని మనం 1 స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలనుకుంటున్నాం కదా, హాఫ్ ఇంచ్ తగ్గించేసుకుని హ్యాండ్ దగ్గర నుంచి ఫ్రంట్ వరకు కూడా కింది వైపు వరకు కూడా మనం ఈ విధంగా 1 స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 1 స్టిచ్ వేసేసుకుని 1 స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా ఎంత లూజ్ ఉంటుందో అంత లూజు తగ్గించుకుని, ఇది కొంచెం సింపుల్ మెథడ్ అండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఈ విధంగా మిగిలిన పీస్ని అయితే మనం కట్ చేసేసుకోవాలండి. అదే బ్లౌజులకి అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. షర్ట్కి ఎక్కువ పెట్టడం వల్ల ముడతలు వచ్చేస్తాయండి. షర్ట్కి ఖర్చు ఎక్కువ ఉండకూడదు. ఓన్లీ 1 ఇంచు హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి. కాబట్టి మనం ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అయితే రిమూవ్ చేసేసుకుందాం అండి. ఈ విధంగా మిగిలిన పీస్ని కట్ చేసేద్దాం. ఇప్పుడు కట్ చేసేసింది తీసివేసి దీన్ని అయితే మనం ఓవర్లాక్ చేయొచ్చండి. ఓవర్లాక్ చేసుకోవాలి. షర్ట్లకి ఎప్పుడు కూడా ఓవర్లాక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని నేను ఓవర్లాక్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనం మిగిలిన పీస్ అయితే కట్ చేసేయాలి. ఇదిగోండి ఓవర్లాక్ ఎక్కడి నుంచి హ్యాండ్ దగ్గర నుంచి ఓవర్లాక్ చేయడం స్టార్ట్ చేశాను నేను. మనం ఎక్కడి వరకు అయితే లూజ్ తగ్గించామో అంతవరకు కూడా మనం ఈ విధంగా అయితే ఓవర్లాక్ చేసేయాలండి. ఓవర్లాక్ చేయడం వల్ల ఎటువంటి రఫ్ అయితే రాదు. మనకి ఇలా పీసులు దారాలు వేలాడకుండా నీట్గా ఉంటుందండి. మనం కుట్టిన తర్వాత ఈ విధంగా కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చు. మీకు 2 టైప్స్ ఆఫ్ అయితే నేను చూపించాను షర్ట్ సైజ్ చేసుకోవడం. ఈ 2 మెథడ్స్ కూడా మీరు ఒకసారి యూజ్ చేయండి. ఓల్డ్ షర్ట్ మీద అయితే మీరు ఒకసారి యూజ్ చేయండి ఎలా సైజ్ చేయాలనేది. తర్వాత మీరు ఎప్పుడైనా కొత్త షర్ట్ సైజ్ చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు. చూసారండి, ఓవర్లాక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. మనం ఇలా 2 రకాలుగా మనం షర్ట్ను అయితే సైజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం ఇలా సైజ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.